నమస్తే, నేను మీ డాక్టర్ జాహ్నవి పెన్నమల్లి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు ప్రెగ్నెన్సీలో అత్యవసరమైన స్కాన్స్ ఎన్ని, అవి ఏంటి తెలుసుకుందాం. మొట్టమొదటిగా అందరూ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అలా ఇంట్లో ఉండిపోతారు. కొంతమంది 3 నెలలు అయిన తర్వాత వెళ్దాం స్కాన్కి అని అలా వదిలేస్తారు. కానీ అలా చేయొద్దు. ఫస్ట్ స్కాన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అరౌండ్ 6 to 7 వీక్స్ లోపు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకు ముందే చేసుకోవాలి 3 నెలలు నిండక ముందే అంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా, లేకపోతే పక్కన ట్యూబ్స్లో ఉందా, ఓవరీస్లో ఉందా తెలుసుకోవడానికి, అండ్ బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా కూడా చూసుకోవడానికి ఫస్ట్ స్కాన్ చేసుకోవాలి. ఇది డేటింగ్ స్కాన్ అంటారనమాట. నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు చేసుకోవాలి అంటే మూడో నెల ఎండింగ్లో 4వ నెల స్టార్టింగ్లో చేసుకోవాలి. అంటే 11 to 13 వీక్స్ లోపు చేసుకోవాలి. ఈ స్కాన్ని ఎన్టీ స్కాన్ అంటారు, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటారనమాట. ఇది ఎందుకు చేసుకోవాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఈ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే బేబీకి నాసల్ బోన్, ముక్కు ఫామ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. దీనివల్ల ఏంటి అంటే డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ లాంటిది ఏమైనా ఉందా అని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎన్టీ స్కాన్ చేసేటప్పుడు బేబీ యొక్క బ్లడ్ సప్లై అండ్ మదర్లో ఉండే గర్భసంచి యొక్క బ్లడ్ సప్లై కూడా చూస్తాం. ఇలా చూసినప్పుడు మనకి బీపీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, బేబీకి సంబంధించిన హార్ట్కి సంబంధించిన బ్లడ్ సప్లై అంతా బాగుందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. సో ఈ స్కాన్ ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత స్కాన్ ఎప్పుడు చేసుకోవాలి అంటే 4వ నెల నిండగానే 5వ నెల పెట్టిన తర్వాత చేసుకోవాలి. అంటే 18 వీక్స్ నుంచి 22 వీక్స్ లోపు చేసుకోవాలి. ఈ స్కాన్ని టిఫా స్కాన్ అంటారు. దీన్నే అనామలీ స్కాన్ కూడా అంటారు. అంటే బేబీ ఫార్మేషన్లో ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయా లేదా అని మనకు తెలుస్తుంది. ప్రతి ఆర్గన్ సరిగ్గా ఫామ్ అవుతుందా లేదా అని ఇప్పుడే చూసుకోగలం. ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఈ స్కాన్ చేసుకోవాలి. తర్వాత స్కాన్ ఎప్పుడు చేసుకోవాలి? 7వ నెల నిండిన తర్వాత చేసుకుంటాం. దాన్ని గ్రోత్ స్కాన్ అంటాం. ఇది 4వ స్కాన్. ఈ స్కాన్లో ఏం చూస్తాం? బేబీ గ్రోత్ బాగుందా, ఉమ్మనీరు ఎలా ఉంది, ప్లసెంటా అనేది కరెక్ట్ పొజిషన్లో ఉందా, కొంతమందికి కిందికి ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటే, బ్లీడింగ్ లాంటివి ఏమైనా అయ్యేలా ఉంటే ముందే తెలుసుకోవచ్చు. ఈ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 స్కాన్లు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. కానీ కొంతమందిలో వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి ముందు ఆల్రెడీ అబార్షన్స్ అయి ఉంటాయి, కొంతమందికి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ లాంటివి వచ్చినవి ఉంటాయి. ఇలాంటి వాళ్ళల్లో మీ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఎక్స్ట్రా స్కాన్స్ కూడా అవసరం అవుతాయి. కొంతమందికి ఖచ్చితంగా చాలా మందిలో 9వ నెల నిండిన తర్వాత ఒక స్కాన్ చేస్తాం. ఏంటి అంటే బేబీ పొజిషన్ ఎలా ఉంది, కిందకి తల ఉందా లేకపోతే కాళ్ళు ఉన్నాయా చూసుకోవడానికి, దాన్ని బట్టి డెలివరీ ప్లాన్ చేసుకోవడానికి, బేబీ వెయిట్ ఎంత ఉంది, ఉమ్మనీరు ఎంత ఉంది, మాయ పొజిషన్ ఏముంది అని చూసుకుంటారు. సో దీన్ని బట్టి స్కాన్స్ మిస్ అవ్వకుండా టైం టు టైం చేసుకోండి. థ్యాంక్ యూ.